దేశ ఆర్థిక వ్యవస్థని అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే బంగారం ఒక సంవత్సరం పాటు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నట్టు కూడా ఇచ్చినటువంటి పిలుపు ప్రస్తుతం దేశ ప్రజల్ని సందిగ్ధంలో పడేసిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చాలామంది ఒక సంవత్సరం పాటు కొనుగోలు ఆపేయాలా, అసలు బంగారం కొనొద్దా అంటూ వివిధ అంశాలపై ప్రస్తుతం చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మోడీ ఇచ్చిన పిలుపు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది ప్రస్తుతం కొంతమంది దీనిపై అభిప్రాయం వెలిపుచ్చేందుకు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ప్రధాని మోడీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి, ఇది విదేశీ మారక ద్రవ్యం కాపాడేందుకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా దీన్ని అనుకున్న చూడాల్సిన అని చెప్పిన దాని ప్రకారం చాలామందికి అర్థం అవ్వక కొనుక్కోవాలా కొనుక్కోవద్దా అన్న మీమాంసలో ప్రస్తుతం చాలామంది ఉన్నారు. అసలు మోడీ ఈ పొదుపు చేయమన్న దానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఫంక్షన్ ఏమైనా ఉంటే కొనుక్కోవడం మానేలేం కదా బంగారం, కానీ మీ అభిప్రాయం? ప్రధాని మోడీ మనకు దేశానికి సందేశం ఇచ్చారంటేనే దాని వెనకాల అయితే పరమార్థం ఉండి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే బంగారం ఎక్కువగా దిగుమతి అవ్వడం వల్ల మన రూపాయి విలువ బాగా పడిపోయింది. ఇది గమనించబట్టే మనం ఎలాగా బంగారం కొనలేము. అదే విషయాన్ని ప్రధాని మోడీ మనతో నేరుగా అరే మీరు బంగారం కొనలేరు కాబట్టి కొనొద్దురా అంటే దేశ పౌరులందరూ బాధపడతారు కాబట్టి ఆ విధంగా కాకుండా కాస్త మర్యాదగా ఒక సంవత్సరం పాటు మీరు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఫంక్షన్లు అవుతాయి, మన ఫంక్షన్కి బంగారం కొనాలి కదా, మరి మీ ఫంక్షన్లు అయితే మీ ఇంట్లో బంగారం కొనడం మానేస్తారా? ప్రస్తుతం అయితే కనుక బంగారం కొనుగోలు చేసే స్తోమత అయితే ఎవరికీ లేదని చెప్పాలి. ఎందుకంటే మాలాంటి సామాన్య కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతంత ధరలు పెట్టి కొనే పరిస్థితి లేదు. అయితే మాలాంటి మధ్యతరగతి కానీ సామాన్యులు కానీ ఉన్న పొదుపు అనే అస్త్రం వల్ల కొద్ది గొప్ప ఇంతకుముందు దాచుకొని ఉంటాం కాబట్టి ఆ బంగారాన్ని ప్రస్తుతం పనిచేసుకుంటాం. అంతప్పించి కొత్తగా మాత్రం కొనుగోలు చేసి వివాహాలు కానీ ఫంక్షన్లు కానీ చేసుకునే తాహత మాత్రం మాలాంటి పేద మధ్యతరగతి వరకు లేదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఒకవేళ డబ్బున్న వాళ్ళు అయితే డైమండ్ జ్యువెలరీ లేదంటే బంగారం వాయిదా వేసుకోమన్నారు, కానీ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు అంటారా? డైమండ్ తాహత ఉన్న వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ మళ్ళంటి వాళ్ళు డైమండ్ వంక చూడడం కూడా గగనమే. ఎందుకంటే ఎప్పుడు కూడా బంగారం కంటే డైమండ్ చాలా ఖరీదుగా ఉంటుంది. బంగారం కొనలేని వాళ్ళు డైమండ్స్ ఎలా కొంటాం. అది కాకుండా డైమండ్ కొనాలనే అది 18 క్యారెట్ బంగారం వాడతారు, దాంట్లో కూడా బంగారం ఉండదు ఖచ్చితంగాను. అసలు కొనలేని పరిస్థితుల్లో ఈ డైమండ్ అయితేనేంటండి పళ్ళుడు కొట్టుకోవడానికి ఏరా అయితేనేమి. అదే ఇప్పుడు ఓల్డ్ జ్యువెలరీ మన దగ్గర ఉందనుకోండి, ఓల్డ్ గోల్డ్, దాన్ని మారకం చేసుకోవచ్చు అంటారా ఈ టైంలో? ఇది ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం గురించి ప్రధాని మోదీ వెనకాల ఒక అర్థం ఉంది, డైరెక్ట్గా చెప్పలేకని మీరు చెప్పారు. ఇది మన దగ్గర పాత గోల్డ్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఏమన్నా మారితే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా? నిజంగా ఈ విషయం ప్రశ్న మీద పైపైన అడిగినా ఇందులో లోతుగా మాత్రం అర్థం ఉందండి. ఎందుకంటే మన దగ్గర పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ అంటున్నారు, ఎక్స్చేంజ్ చేయక్కర్లేదని ప్రభుత్వం కనుక స్పష్టమైన మాలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి హామీ కల్పించగలిగితే ఇప్పుడు ఎంతోమంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాత బంగారాన్ని కరిగించి మనకు నచ్చిన ఆర్నమెంట్ తయారు చేసి ఇవ్వగలరు. కాకపోతే సామాన్యులు వాళ్ళని ఎందుకు నమ్మట్లేదంటే ప్రస్తుత వ్యవస్థలో మళ్ళీ మన బంగారం తిరిగి వస్తుందా రాదా అన్న అనుమానం ఉంది. ఆ అనుమానం పటాపంచలు చేసే విధంగా ప్రభుత్వం గట్టిగా పూనుకుంటే స్వర్ణకారులకు కూడా ఉపాధి లభిస్తుంది. అలాగే ఈ ఆర్నమెంట్ తిరిగి మాకు వస్తుంది కాబట్టి పాత బంగారంతోనే అలాగే మనకి ఈ తరుగు కూడా మనకు తక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిదని మా అభిప్రాయం అండి. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధాని మోదీ పిలుపు మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే కనుక ఓ పక్క ఈ యొక్క యుద్ధం జరుగుతున్న సమయంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఆయిల్ రేట్లు అవి పెరిగినాయి. దానివల్ల ఆర్థికపరమైన సంక్షోభం అయితే ఇప్పుడు దేశం ఎదుర్కొంటుందని ముందు సూచనగా ప్రధాని హెచ్చరికలు జారీ చేస్తున్నారనేది మాత్రం మనం చెప్పవచ్చు. అంటే గతంలో మనం చూసాం, ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క నోట్లు రద్దు చేయడం ద్వారా దేశంలో ఒక ఆర్థిక సంక్షోభం అనేది ఎత్తే పరిస్థితి నుంచి దేశాన్ని ఏ విధంగా అయితే దాటించగలిగాడో ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా చాలా గొడ్డుపోయాయని చెప్పవచ్చు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక సంవత్సరం పాటు మీరు బంగారం కొనకండి అని చెప్పి ఆయన ఎందుకు హెచ్చరించాడంటే మన దేశంలో యాక్చువల్గా బంగారం నిల్వలు అయితే లేవు. మనం ఎంత బంగారం కొనాలన్నా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని కొనాలి కాబట్టి ఆ యొక్క విదేశీ సుంకం ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఓ సంవత్సరం పాటు మీరు బంగారం కొనకండి, ఉన్న బంగారాన్ని వాడుకోండి అని చెప్పి ఆయన చాలా శుతిమెత్తగా హెచ్చరిక అయితే జారీ చేశారనేది నా అభిప్రాయం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక
బంగారం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి కొనొద్దు అని ఆయన చెప్పలేదు. అవసరమైనప్పుడు కొనుక్కోండి, అనవసరంగా మాత్రం కొనకండి అని చెప్పేసి బంగారం మీద పెట్టుబడులు పెట్టద్దని చెప్పి ఆయన అయితే శుతిమెత్తని హెచ్చరిక అయితే జారీ చేశారనేది నా అభిప్రాయం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏం కొంటుంటారు? ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా మామూలుగా ఇంట్లో, మీరు సాధారణంగా ఎక్కువ కొనే ఐటమ్స్ ఏంటి? ఎక్కువగా ఎవరు కొన్నా సరే బంగారం కొంటాం. ఎందుకంటే బంగారం లేకుండా అంటే మా కుటుంబాల్లో బంగారం తప్పనిసరి. మా పిల్ల పెళ్లి చేయాలంటే బంగారం పెట్టకుండా అల్లుడికి అది సాంప్రదాయబద్ధంగా జరిగే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నా పెళ్ళికి ఒక టైంలో నా 1998లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు 30 కాసులు మా అత్తవారు మాకు బంగారం పెట్టారు, అంటే మా భార్యకి పెట్టారు. అదంటే ఆ రోజుని ₹1,00,000 వేసుకోవచ్చు. ఈరోజు మీకు ఎంత ఉంటుందో మీకే తెలుసు. అయితే మనం మోడీ గారిది చెప్పింది స్వాగతించవచ్చు, కాకపోతే అది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని అవసరాలను బట్టి దాని పరిస్థితులను బట్టి మనం పర్వాల్సి ఉంటుంది. ఓవరా చేయకుండా మనం బంగారం కొనుక్కొని తక్కువ కొనుక్కొని చేసుకోవాలి తప్ప ఆపమన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే బంగారం ఆపితే ఎవరు కూడా మానరు కూడా. ఎవరు చెప్పినా కూడా, ప్రధానమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి బంగారం అయితే ఆయన చెప్పిన దాంట్లో తక్కువ కొనుక్కొని మనకు అవసరాన్ని బట్టి కొనుక్కొని మంచిదని నా అభిప్రాయం. ఇది ఏదైతే దేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇతర దేశాల నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇదంతా కూడా ఆ దేశాలకి తిరిగి చెల్లించేటప్పుడు డాలర్ లోపల చెల్లించాల్సి ఉంటుంది. డాలర్ లోపల చెల్లించేటప్పుడు మన రూపాయి విలువ పతనం అయిపోతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని మోడీ ఏదైతే సూచన చేశారో అది అంత ఆమోదయోగ్యమే అంటూ కూడా ప్రస్తుతం ప్రజలు భావిస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మాత్రం పొదుపు ఏదైతే చేయమన్నారో అది పూర్తిగా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నట్టు కూడా వాళ్ళ అభిప్రాయాలు వెలిపిస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనుతో వర్మ, వైకే టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.